హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తందూరి చికెన్. తందూరి చికెన్ అనగానే మన నోట్లో నీళ్లు ఊరుతాయి. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్ లేకుండా అందరూ ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధానాన్ని ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ప్రాసెస్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను తందూరి చికెన్ స్టైల్లో కట్ చేసేమంటే చికెన్ కట్ చేసిస్తారు. 1 kg వచ్చిందనమాట. ఇలా కట్ చేసి ఇచ్చారు 2 పీసెస్గా. దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధానంగా చాక్తో కట్ చేసుకోవాలి. మనం ఇలా చికెన్ని కట్ చేసుకోవడం వల్ల మసాలాస్ అన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ తందూరి కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలి. తర్వాత చిటికెడంత పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్, తగినంత కారం, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పౌడర్, చికెన్ మసాలా, మిరియాల పౌడర్, ఇలా స్పైసెస్ అన్నీ వేసుకొని లెమన్ పిండుకొని ఈ స్పైసెస్ మొత్తం బాగా కలిసే వరకు, ఇదంతా తందూరి మసాలా అనమాట. మనం తందూరికి పట్టించాలి చికెన్కి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఇప్పుడు మనం చికెన్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటికి నీట్గా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఒక 1 hour మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా పట్టించే వరకు, లోపలికి పట్టే వరకు చూపిస్తున్నాను కదా, అలా మొత్తం చికెన్కి పట్టే వరకు పట్టించుకోవాలి. 2 పీసెస్కి ఇలాగే పట్టించుకుందాం. చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఇలా మసాలాస్ అన్నీ బాగా పట్టించిన తర్వాత ఓవర్ నైట్ టైం ఉంటే మ్యాగ్నేట్ చేసుకోండి, లేదా 1 hour మ్యాగ్నేట్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 hour తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని బాగా స్ప్రెడ్ చేయండి. ఇలా చూపిస్తున్నాను కదా, అలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి ఎక్కువ ఆయిల్ పట్టదనమాట. తక్కువ ఆయిల్తోనే నీట్గా మనం గ్రిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ వేసి లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా పెట్టి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా ఈవెన్గా కుక్ అవుతుంది. మసాలా కూడా లోపలికి దిగి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం టైం పడుతుంది, బట్ మనకి ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా మూత పెట్టుకొని 5 minutesకి ఒకసారి ఓపెన్ చేస్తూ తిప్పుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా ఒకటి కుక్ అయిన తర్వాత ఇంకొకటి కూడా మన దగ్గర ఉన్న ఇలా 2 పీసెస్ని ఈవెన్గా అలా స్పోక్తో గుచ్చుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల మీకు కుక్ అయిందో లేదో కూడా ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇలా లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకుంటూ ఉందాము. 2 పీసెస్ కుక్ చేసేసుకుందాము. చూసేయండి, ఇలా కుక్ చేసుకునేటప్పుడే నా దగ్గర కొంచెం మసాలా పేస్ట్ మిగిలిపోయిందనమాట. సో కుక్ చేసుకునేటప్పుడే మనం పైన ఇలా పూసుకోవడం వల్ల మసాలా డబల్ మసాలా లాగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. లోపలికి కూడా వెళ్ళి బాగా కుక్ అవుతుంది అనమాట. సో అందుకే మీ దగ్గర మిగిలింది కొంచెం ఉంటే అది కూడా ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇంతే అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూస్తుంటేనే బాగా కలర్ వచ్చి చాలా బాగుంది కదా. ఇప్పుడు చివర నేను సిల్వర్ పేపర్తో చుడుతున్నాను అనమాట. సో ఇలా 2 చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడే సర్వ్ చేసేసుకుందాం. వేడిగా సర్వ్ చేసుకుంటూ
ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చాలా సింపుల్గా ఉంది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. మనం ఎప్పుడు రెస్టారెంట్లో కాకుండా ఇలా ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అందరికీ కుదురుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ గాయ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.